లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు నవంబర్ 2. మీరు మీ సొత్తు కారు. మీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనము. దేవుడు తన మహిమ కొరకు మనలను సృష్టించాడు. మనము మన జీవితమంతా ఆయనకు మహిమను తీసుకొని రావాలి. మన జీవితములోని ప్రతి మలుపులో నేను దేవునిని మహిమపరచుచున్నానా అని ప్రశ్నించుకోవాలి. దేవుని అర్థం చేసుకొనుటకు మనుష్యునిలో ఆత్మను ఉంచినాడు. దేవుడు ఆత్మయే ఉన్నాడు మరియు నీవు కూడా ఒక ఆత్మను కలిగి ఉన్నావు. లోకము తన సొంత జ్ఞానముతో దేవుని ఎరుగలేదు. అన్యమతమునకు చెందిన వారి ఆత్మలు దేవుని సంధించలేవు. దేవుని మూలముగా జన్మించని వారు ఆత్మకు సంబంధించిన సంగతులు అర్థం చేసుకొనలేరు. ఒక ఉద్దేశము కొరకు మీరు విలువ పెట్టి కొనబడినారు. మీరు మీ సొత్తు కారు. నీవు ఒక ప్రవక్త వలె ఉండాలని దేవుడు కోరుచున్నాడు. నీ విలువ ఎంతో నీకు తెలుసా? మీరు విలువ పెట్టి కొనబడినవారు. వర్షాన్ని ఇవ్వలేని మేఘాలు ఉన్నాయి. వ్యర్థమైన వ్యక్తి సీమను వెదకేవాడు. అతడు ముఖ్యమైన వాడుగా ఉండాలని కోరుచున్నాడు. అందరి ఎదుట కనబడే విధంగా ఉండాలని కోరుతున్నాడు. దేవుని మహిమపరచడానికి నీవు చేయబడ్డావు. ఆకలిగొన్న ఆత్మలు నీ చేత పోషించబడగలవా? ఈమె నడిచిన మార్గంలో ఎటువంటి జంకువు లేకుండా ఎంతో సురక్షితంగా నడవవచ్చును అని ఇతరులు నిన్ను గూర్చి చెప్పగలరా? నీవు మారుమనసు పొందిన తరువాత పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు. కొందరు వారిష్టానుసారముగా నా ఎదుట మాటలాడలేదు. పరిశుద్ధాత్మ సర్వసత్యములోనికి, విజయాలలోనికి, పరిశుద్ధతలోనికి, సాఫల్యములోనికి నడిపిస్తాడు. ప్రయోజనము కాని వాటి కొరకు ప్రయాసపడకము. నీవు విలువ పెట్టి కొనబడిన వానివని మరచిపోవద్దు. దేవుడు ఆశ్చర్యకరముగా నిన్ను తన నీతి మార్గాన్ని నడిపించుటకు అనుమతించి వ్యర్థమైన వాటిని, ఆకర్షణీయమైన వాటిని కోరుకొననీయలేదని సంతోషించే సమయము వస్తుంది. అనేకుల గృహాలు అరణ్యాల వలె ఉంటున్నాయి. వివాహం కొరకే మనిషి జన్మించాడు అని నీవు అనుకొనుచున్నావా? వివాహము కాకుండా అతడు దేవుని మహిమపరచలేడా? దేవుని చిత్తము కొరకు ఎదురు చూడలేవా? నీ సొంత చిత్తాన్ని నీవు ఎన్నుకొని దేవుని పేరు చెబుతావా? ఇతరులను చూచినప్పుడు వారి సొత్తును ఆశింపవద్దు. ఇతరుల గుణశీలములను చూచి ఎందుకు వాటిని ఆశించకూడదు? నీవు నడవవలసిన మార్గాన్ని బైబిలు నుండి నేర్చుకో. తలంపులలో, స్వభావాలలో పరిశుద్ధపరచబడిన వారముగా మనము ఉండాలి. ఎన్ దానియేలు గారు.